Welcome students, AP and TS EPSET 2025. మీరు టాప్ ర్యాంక్ రావాలి అంటే బిలో 5000 ర్యాంక్ కంపల్సరీగా తెచ్చుకోవాలంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఎక్కువ మార్క్స్ కన్ఫామ్గా తెచ్చే సబ్జెక్టు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ సంబంధించి మనకు ఓవరాల్గా 29 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో 4 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. 4 టైప్స్ ఏంటంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నవి, మనం కొన్ని చాప్టర్స్ అసలు నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు, వాటి నుంచి వెయిటేజ్ ఉండదు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అలాంటి చాప్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్ యొక్క వెయిటేజ్ ఏంటి అనేది 1 by 1 క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్కరూ మీకు ఎప్సెట్లో బిలో 5K ర్యాంక్ రావాలి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అంటే కెమిస్ట్రీలో మార్క్స్ కంపల్సరీగా కొట్టాల్సిందే. మనకు ఎవరికైనా సరే బిలో 5K ర్యాంక్ 10K ర్యాంక్ వచ్చిందన్న స్టూడెంట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ బయాలజీ ఫిజిక్స్ కంటే కెమిస్ట్రీలోనే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. కెమిస్ట్రీలోనే ఎక్కువ మార్క్స్ కంపల్సరీగా స్కోర్ చేస్తారు. మీరు 1 by 1 వీడియోస్ అన్నీ ఫాలో అవుతే కెమిస్ట్రీలోనే ఎందుకు ఎక్కువ మార్క్స్ వస్తాయనేది కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా సేవ్ చేసుకోండి. మీకు మళ్ళీ చాలా రకాల వెయిటేజ్ వస్తూ ఉంటాయి. ఆ వెయిటేజ్లన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో సేవ్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. వన్ మోర్, మీకు వెబ్సైట్ సంబంధించి ఏ అప్డేట్స్ రావాలన్నా, ఇంపార్టెంట్ డేట్స్, నోట్స్, టాపిక్స్ ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వాట్సాప్లోనే మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. కాలేజ్ దోస్ కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రతి ఒక్క డౌట్ ఇందులోనే క్లారిఫై చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంపార్టెంట్ డేట్స్ కావాలా, మీకు రిసోర్సెస్ కావాలా, ఏది కావాలంటే అది ఇందులోనే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 4 టైప్స్ ఆఫ్ చాప్టర్స్లలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 చాప్టర్స్. ఈ 3 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇవే. ఆర్గానిక్ కెమిస్ట్రీ 2, ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, స్టేట్ ఆఫ్ మ్యాటర్స్. మీకు 4 to 6 క్వశ్చన్స్, ఇక్కడ 2 to 4 క్వశ్చన్స్, 2 to 3 క్వశ్చన్స్, కంపల్సరీగా మినిమం మీకు 8 క్వశ్చన్స్, మ్యాక్సిమం 13 క్వశ్చన్స్ వచ్చే 3 చాప్టర్స్. ఈ 3 చాప్టర్స్ అవుతే మీ దగ్గర 8 మార్క్స్ కెమిస్ట్రీలో. 40కి 8 మార్క్స్ ఓన్లీ 3 చాప్టర్స్లోనే వస్తున్నాయి. చూడండి, 40 మార్క్స్ పేపర్లో 3 చాప్టర్స్కే మినిమం 8, మ్యాక్సిమం 13, అంటే యావరేజ్గా 10 మార్క్స్ ఈ చాప్టర్ నుంచే కన్ఫామ్గా వచ్చేస్తాయి. సో ఫస్ట్ మీరు కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారంటే మనకు చాలా టైం ఉంది కాబట్టి ఈ చాప్టర్స్లో మీకు ఏదైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కంప్లీట్ చేయండి. ఇది టైప్ 1 అంటే కేటగిరీ 1గా డివైడ్ చేసుకోండి కంపల్సరీగా. కేటగిరీ 2, ఈ చాప్టర్స్ నుంచి మీకు కంపల్సరీగా ఎవ్రీ చాప్టర్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మీరు ఏ చాప్టర్ పర్ఫెక్ట్గా చేసినా మీకు 2 మార్క్స్ మీ హ్యాండ్లో ఉన్నట్టే. స్టాయికియోమెట్రీ కంప్లీట్గా చేశారు, మీకు 2 మార్క్స్ కన్ఫర్మ్. డి అండ్ ఎఫ్ బ్లాక్ కోఆర్డినేట్ కాంపౌండ్స్ 2 మార్క్స్ కన్ఫర్మ్. సో ఈ 5 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేస్తే మీకు 6 చాప్టర్స్ 1 2 3 4 5 5 into 2 10 మార్క్స్ కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ ఇవి. సో ఈ 5 చాప్టర్స్ నెక్స్ట్ మీరు కంప్లీట్ చేస్తే మీకు 10 మార్క్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఇక్కడి వరకు చూడండి, ఓన్లీ 8 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేస్తే మీకు కన్ఫామ్గా మీ హ్యాండ్లో 20 మార్క్స్ ఉంటాయి. 40 by 20 మార్క్స్ కెమిస్ట్రీలో, అందుకే మార్క్స్ ఎక్కువ వస్తాయి చాలామంది స్టూడెంట్స్కి. 8 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే 20 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ వీటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ కేటగిరీ 3 చాప్టర్స్ కనుక చూస్తే మీకు ఈ 3 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్లో ప్రతి ఇయర్ ఏ షిఫ్ట్ పేపర్ అయినా సరే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంతకు మించి ఇంకా క్వశ్చన్స్ రావు ఈ చాప్టర్స్లలో. చాప్టర్స్ ఏంటి? కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, అటామిక్ స్ట్రక్చర్ వస్తే 1 క్వశ్చన్, లేదంటే 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా
ప్రతి వారికి 2 క్వశ్చన్స్ వస్తాయని అయితే లేవు. 1 ఆర్ 2 అంటే మనం మినిమం క్వశ్చన్స్ 1 అనే ఫిక్స్ అయిపోండి ఈ చాప్టర్స్ నుంచి. 3 చాప్టర్స్ కంబైన్డ్గా చదివితే మీకు 3 to 5 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుమించి ఈ చాప్టర్స్ నుంచి రావు. కాబట్టి థర్డ్ కేటగిరీలో ఉండనివ్వండి. ఫోర్త్ కేటగిరీ, ఇంకా నాకు అసలు చదవడానికి టైం లేదన్నా, ఎక్కువ చాప్టర్స్ నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కానీ, లేదు నేను ఒక్కొక్క చాప్టర్ చిన్న చిన్నవి చదువుతాను, స్మాల్ చాప్టర్స్ పిక్ చేసుకొని 1 more మార్క్ యాడ్ చేసుకుంటూ వెళ్తానంటే 1 more మార్క్తో కూడా మనకు చాలా మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. థర్మోడైనమిక్స్ ఇప్పుడు చూపిస్తున్న ప్రతి చాప్టర్ ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. బయోమాలిక్యూల్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చాలా సింపుల్, మీకు 1 మార్క్ కన్ఫర్మ్గా మీ హ్యాండ్లో ఉంటుంది. సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెట్రాలజీ, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. వెరీ ఈజీ కాన్సెప్ట్ బేస్గా మీరు వెళ్తే మీకు పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా, బెస్ట్ మెటీరియల్. మీరు వాటిని ప్రిపేర్ అవుతే ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ అయినా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా కన్ఫర్మ్గా మీకు వచ్చేస్తాయి. అలాంటి ప్రాక్టీస్ మీకు పీవైక్యూస్తో ఉంటాయి. ఇప్పుడు మీకు లాస్ట్ 10 years పీవైక్యూస్ చేశారంటే ప్రతి చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఎటువంటి టైప్ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు పీడిఎఫ్స్ ఏవైతే చెప్పానో అందులో ప్రాక్టీస్ చేస్తే సేమ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. 3A గ్రూప్, 4A గ్రూప్ ఎలిమెంట్స్, ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ 1 మార్క్స్ వస్తాయి. ఇంకా కంప్లీట్గా మనకు టైం లేదు అంటే నాకు మార్క్స్ వచ్చిన చాప్టర్సే చదువుతానంటే మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన చాప్టర్స్, వీటిని పూర్తిగా మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17, 18 ఇందులో మీరు ఏ రోజు ఎగ్జామ్ రాసినా క్వశ్చన్స్ 0 లేదంటే 1. ఈ ఒక్క చాప్టర్ మాత్రం 0 to 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 0 to 2 అంటే మీకు లక్ ఉండి ఈ చాప్టర్ చదువుకొని వెళ్తే ఆ రోజు మీ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తే రావచ్చు. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇందులో మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ జరుగుతాయి కదా, 6 షిఫ్ట్లో ఎగ్జామ్స్ జరిగితే 4 షిఫ్ట్లలో 0 క్వశ్చన్స్, అంటే అసలే క్వశ్చన్స్ రావట్లేదు. సో వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడమే బెస్ట్. టైం లేదనుకున్న స్టూడెంట్స్, మాకు ఎక్కువ చదివితే గుర్తుండట్లేదు అనుకున్న వాళ్ళు, ప్రాక్టీస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు 0 to 2, 0 to 1, 0, 1, 0, 1. సో వీటిని కంప్లీట్గా నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు కెమిస్ట్రీలో వీటిని నెగ్లెక్ట్ చేసినా కూడా మీకు కన్ఫామ్గా పైన చెప్పిన అన్ని చాప్టర్స్ ప్రాక్టీస్ చేస్తే 36 to 38 మార్క్స్ మీ దగ్గరే ఉంటాయి. మనకు బిలో 5000 ర్యాంక్కి కావాల్సిన హాఫ్ ఆఫ్ ద మార్క్స్ ఇక్కడ నుంచే వచ్చేస్తాయి కెమిస్ట్రీలో. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది నెక్స్ట్ 1 by 1 వీడియోస్తో అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ.